ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్, గొలుసు సూత్రం అనే టాపిక్లో మనం ఇప్పుడు 8th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 7 వీడియోస్ కంప్లీట్ చేసాము. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ 7th వీడియోలో మీకు హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ హోంవర్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే క్వశ్చన్ చూడండి. 2 men or 3 women can do a work in 50 days. In how many days 3 men and 2 women can complete the same work? తెలుగులో చదువుతున్నాం చూడండి. 2 పురుషులు లేదా 3 స్త్రీలు ఒక పనిని 50 రోజులలో పూర్తి చేసినట్లయితే 3 పురుషులు మరియు 2 స్త్రీలు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం రాసుకున్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంది, ఇక్కడ ఫస్ట్ చూడండి. 2 men or 3 women can do the work in 50 days. 2 men or 3 women can complete the work in 50 days. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకు? 3 men 2 women, 3 పురుషులు మరియు 2 స్త్రీలు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడిగారు. సో 3 men plus 2 women కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇవి రెండు మల్టిప్లై చేసి ఇది కూడా మల్టిప్లై చేయాలి. కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2 3s 6 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 50 ఈక్వల్ టు, దీన్ని మనం ఏం చేయాలని చెప్పాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. 2 2 4, 3 3 9, 3 3s 9. ఓకేనా? 2 2s 4, 3 3s 9. సో ఇవి రెండు కలిపితే ఎంత అవుతుంది, 13 ఇంటూ ఎన్ని డేస్లో మనం కంప్లీట్ చేస్తాము, D2. క్లియర్ కదా? సో ఈ 13 కాస్త ఇటువైపు తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, 6 into 50 by 13 ఈక్వల్ టు, ఇక్కడ D2 ఉంది కాబట్టి D2 యాజ్ డేస్ వస్తుంది. సో క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందంటే క్యాన్సిల్ చేసే ఛాన్స్ మనకు లేదు కాబట్టి 6 5s ఎంత అవుతుంది, 6 into 50 6 5 30, 300 డివైడెడ్ బై 13 ఈక్వల్ టు D2 ఉంది కదా. సో దీని కనుక మనం క్యాన్సిల్ చేస్తే 13తో 13 1s 13 2s ఎంత అవుతుంది, 26. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 4 మిగులుతుంది. 4 0 40s, 13 3s 39. ఓకేనా? సో ఇంకా ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. సో అప్పుడు మనకి ఎంత అంటే 23 1/13 డేస్. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే మీకు ఎగ్జాక్ట్గా డేస్ అవసరం లేదు. సో ఇట్లా వాల్యూస్ వచ్చినా సరే నో ప్రాబ్లం. ఓకేనా? 23 1/13 డేస్ ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్వశ్చన్. మనం ఎంతవరకు మనం ఏం చేసామంటే 2 వాల్యూస్ని ఇచ్చినప్పుడు మాత్రం గురించే మనం డిస్కస్ చేసాము. కానీ ఇప్పుడు 3 వాల్యూస్ అంటే 3 మెంబర్స్ గురించి కాంబినేషన్లో 3 కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయగలుగుతామో అది మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా చూడండి. 1 men or 2 women or 3 children can do a work in 88 days. In how many days 1 man and 1 woman and 1 children can do the same work? తెలుగులో చెప్తాను చూడండి. 1 పురుషుడు లేదా 2 స్త్రీలు లేదా 3 పిల్లలు ఒక పనిని 88 రోజుల్లో పూర్తి చేసినట్లయితే 1 పురుషుడు మరియు 1 స్త్రీ మరియు 1 పిల్లవాడు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేయాల్సిన పని లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేసాం, ఇక్కడ 1 men or 2 women or 3 children కెన్ డూ ద వర్క్ ఇన్ 88 days కదా. 1 men or 2 women or 3 children కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎన్ని డేస్, 88 days అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్ కదా? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన క్వశ్చన్లో ఏమిచ్చారు, 1 man and 1 woman and 1 children. 1 man plus 1 woman plus 1 children can do the same work in how many days అని ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందాక రాసుకున్నట్లు ఏం చేసాము, సో వీటన్నిటిని కూడా మల్టిప్లై చేసాం కాబట్టి 1 2s 2, 2 3s 6 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 88. 6 into 88 ఈక్వల్ టు, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం కదా. ఇందాక 2 ఉన్నాయి కాబట్టి దీనికి వేసాం. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మెన్ చేయాలన్నప్పుడు మెన్ని కనుక మనం క్లోజ్ చేసామంటే, మెన్ క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఏమైనా 2 women 3 children ఉంది కాబట్టి 2 3s ఎంత 6 into 1 ఈక్వల్ టు
6 వస్తుంది. అలాగే ఉమెన్ కావాలన్నప్పుడు ఉమెన్ కనుక మనం క్లోజ్ చేసామంటే 1 3 ఉంది. 1 ఇంటూ 3 ఎంత 3. 3 ఇంటూ ఇక్కడ ఉన్న 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇంకా చిల్డ్రన్ కాబట్టి చిల్డ్రన్ని క్లోజ్ చేస్తే 1 ఇంటూ 2 ఉంది. 1 ఇంటూ 2 ఎంత 2. 2 ఇంటూ 1 ఎంత 2. 2 1 2. సో ఇప్పుడు ఇవి కనుక మనం ప్లస్ చేస్తే ఏమవుతుందంటే 6 + 3 9, 9 + 2 11, 11 ఇంటూ D2. ఓకేనా. సో 6 సామర్థ్యము 88 రోజుల్లో పూర్తి చేయగలిగితే 11 సంవత్సరం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు అన్నట్లు క్వశ్చన్ ఇక్కడ. సో 6 ఇంటూ 88 డివైడెడ్ బై ఇటువైపు ఉన్న 11 కాస్త ఇక్కడ కిందకి తీసుకొస్తే మనకి ఏమొస్తుందంటే ఇటువైపు ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొస్తే 11 కిందకు వస్తుంది ఈక్వల్ టు D2. 11 1 11 8 ఓకేనా. 6 8 ఇంకా రిమైనింగ్ ఏమన్నా క్యాన్సిల్ చేసే ఏం లేవు కాబట్టి 6 8 ఎంత 48 డేస్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, మీరు డౌట్ పడకుండా క్లియర్గా చూడండి ఇక్కడ. సో 2 men 3 women 4 children can do a work in 78 days. In how many days 1 man and 1 woman and 1 children can do the same work? ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు స్త్రీలు లేదా 4 పిల్లలు ఒక పనిని 78 రోజుల్లో పూర్తి చేస్తే ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పిల్లవాడు అందరూ కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేస్తాం 2 men 3 women 4 children కదా. 2 men or 3 women or 4 children కలిసి 78 డేస్లో ఒక పనిని పూర్తి చేయగలిగితే మనకి ఎంత అడిగారు ఇక్కడ 1 men ప్లస్ 1 woman ప్లస్ 1 children కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేసి మనకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసినట్లయితే వీటిని కనుక మనం మల్టిప్లై చేసినట్లయితే 2 3 6, 6 4 24. సో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి 24 మీకు పేజ్ కనిపిస్తుందా? ఓకే సారీ, ఇక్కడ చూడండి 24 ఇంటూ ఎన్ని డేస్లో 78 డేస్లోకి పూర్తి చేయగలిగే పని ఏదైతే ఉందో వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మెన్ కావాలంటే మెన్ని క్లోజ్ చేసినప్పుడు ఉమెన్ని చిల్డ్రన్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 4 ఎంత 3 4 12. 12 ఇంటూ ఇక్కడున్న 1 12 ఇంటూ 1 ఎంత 12. ఓకేనా. ఉమెన్ కావాలన్నప్పుడు ఉమెన్ని క్లోజ్ చేస్తే 2 ఇంటూ 4 ఉంది. 2 4 8 అవుతుంది. 2 4 8, 8 1 8. ఇక్కడ చిల్డ్రన్ కావాలన్నప్పుడు చిల్డ్రన్ క్లోజ్ చేస్తే 2 3 6, 6 1 6 ఇంటూ 1 6. 12 ప్లస్ 8 ఎంత 20. 20 ప్లస్ 6 ఎంత 26 ఇంటూ ఇది ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేది మన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు ఇది ఎలా చేసామనేది మీకు చాలా డౌట్ రావచ్చు. మీరు లాస్ట్ వీడియో ఒకవేళ చూడలేదనుకోండి ఇది అసలు మీకు టాపిక్కే అర్థం అవ్వదు. మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తేనే మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది. క్లియర్ కదా. సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని 26ని ఇటువైపు తీసుకొస్తాను. 24 ఇంటూ 78 డివైడెడ్ బై 26 ఈక్వల్ టు ఇటువైపు D2 ఉన్నది యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేశాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి 26తో 26 1 26 3 26 1 26 3 78. క్లియర్ కదా. సో ఇంకా మనకి ఎంత ఉంది 24 ఇంటూ 3 ఉంది. 24 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది 72 డేస్. 72 డేస్ అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ఈ విధంగా మనం చేయాలి. ఇంకొక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీరు క్లియర్గా సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 3 men 4 women 3 men or 4 women or 5 children can do a work in 94 days. In how many days 1 man and 1 woman and 1 children can do the same work? ముగ్గురు పురుషులు లేదా 4 స్త్రీలు లేదా 5 పిల్లలు ఒక పనిని 94 రోజుల్లో పూర్తి చేస్తే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మరియు ఒక పిల్లవాడు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఈ క్వశ్చన్ ట్రై చేసి మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చేసింది కరెక్టా రాంగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.